ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి చైనీస్ సంస్థ షాక్ ఇచ్చింది. చాట్‌జీపీటీ, జెమినై వంటి చాట్‌బాట్ల కంటే శక్తివంతమైన ఏఐ టూల్స్‌ను డ్రాగన్ కంట్రీ తీసుకొచ్చింది. పాత తరం చిప్స్‌తో అద్భుతమైన ఏఐ మోడళ్లను బీజింగ్ కంపెనీ తీసుకొచ్చింది. ఈ చైనీస్ మోడళ్ల దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు విలవిలలాడాయి. ఒక్క రోజులో వాల్ స్ట్రీట్లో లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైంది. అమెరికాకు చెందిన టాప్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన నష్టాన్ని చిప్ మేకింగ్ కంపెనీ ఎన్విడియా మూటగట్టుకుంది. ఎన్విడియా తర్వాత వరుసగా ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ నిలిచాయి. అసలు చైనీస్ ఏఐ మోడళ్లతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయా? డ్రాగన్ ఏఐ మోడళ్లతో అమెరికన్ కంపెనీలకు నష్టం తప్పదా? వాచ్ దిస్ స్టోరీ. చైనా ఏఐ దెబ్బకు సిలికాన్ వాలీ వణికిందా? ఒక్క రోజులో $1,00,000 కోట్ల ఆవిరయ్యాయా? డీప్సీక్ ఎంట్రీతో వాల్ స్ట్రీట్ విలవిలలాడిందా? ఆల్ఫాబెట్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్విడియా, టెస్లా, అమెజాన్ అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజాలను మాగ్నిఫిసెంట్ 7 గా పిలుస్తారు. మాగ్నిఫిసెంట్ 7 అంటే 7 పవర్ఫుల్ కంపెనీలన్న మాట. అసలు ఆ కంపెనీలను మాగ్నిఫిసెంట్ 7 అని ఎందుకు పిలుస్తారు? ఆయా కంపెనీల సంపదను బట్టో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వెచ్చించే వ్యయాన్ని బట్టో అలా పిలుస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ 7 కంపెనీలు స్టాక్ మార్కెట్ పై ఆధిపత్యాన్ని కనబరుస్తున్నందుకే మాగ్నిఫిసెంట్ 7 గా పిలుస్తారు. ఈ 7 కంపెనీల విలువ S&P 500 మొత్తం విలువలో 1/3 ఉంటుంది. ఎన్ఎన్పి అనేది స్టాక్ మార్కెట్ జాబితా. అమెరికాకు చెందిన 500 కంపెనీలను ఇది ట్రాక్ చేస్తుంది. అందులో ఈ 7 కంపెనీలు కూడా ఉన్నాయి. దాదాపు ఎన్ఎన్పి స్టాక్స్ ను ఈ 7 కంపెనీలే శాసిస్తాయి. ఈ కంపెనీలే మార్కెట్ తలరాతను నిర్ణయిస్తాయి. ఈ కంపెనీల షేర్లు పడిపోతే మార్కెట్ కుప్పకూలడం ఖాయం. ఈ ట్రెండ్ తాజాగా అమెరికాలో కనిపించింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్క రోజులోనే $1,00,000 కోట్ల సంపద ఆవిరైంది. దీనంతటికీ చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థే కారణం. ఆ కంపెనీ పేరు డీప్సీక్. డీప్సీక్ ఇటీవల ఏఐ మోడళ్లను విడుదల చేసింది. ఏఐ మోడళ్లు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చాట్‌బాట్లన్నమాట. ఈ చాట్‌బాట్లు ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అమెరికాకు చెందిన దిగ్గజ ఏఐ చాట్‌బాట్లు చాట్‌జీపీటీ, జెమినైకి డీప్సీక్ ఏఐ మోడళ్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. చైనీస్ ఏఐ మోడళ్లు చాలా తక్కువ వ్యయంతో రూపొందించినవి. కేవలం 10 కోట్లలోనే పెట్టుబడులను చైనీస్ కంపెనీల్లో వెచ్చించారు. ఇక్కడ మరొక విశేషమేంటంటే పాత తరం చిప్స్తోనే ఈ మోడళ్లను రూపొందించారు. అయినప్పటికీ అమెరికన్ దిగ్గజ కంపెనీల కంటే డీప్సీక్ మోడళ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. చైనీస్ మోడళ్ల పనితీరు అమెరికన్ మార్కెట్లను కలవరానికి గురిచేసింది. మాగ్నిఫిసెంట్ 7 ను 27న చూసి ఉంటే మొత్తం రెడ్ గా మారి చైనీస్ జెండాను తలపించాయి. స్టాక్ మార్కెట్లలో రెడ్ కలర్ నష్టాలను సూచిస్తుంది. డీప్సీక్ దెబ్బకు ఎక్కువగా నష్టపోయిన కంపెనీ మాత్రం ఎన్విడియా. 2020 తరువాత ఈ అమెరికన్ టెక్ దిగ్గజం భారీగా నష్టాలను మూటగట్టుకుంది. తాజాగా ఎన్విడియా షేర్లు ఏకంగా 17% నష్టపోయాయి. ఒక్క రోజులో $52,00,000 కోట్ల మేర సంపదను ఎన్విడియా కోల్పోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే భారీ నష్టం ఇదే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇతర టెక్ కంపెనీలకు కూడా భారీగానే నష్టాలు వాటిల్లాయి. ఆల్ఫాబెట్ $8,65,000 కోట్ల, మైక్రోసాఫ్ట్ $60,000 కోట్ల నష్టపోయాయి. అమెరికన్ కంపెనీలకు డీప్సీక్ పీడకలను మిగిల్చింది. ప్రపంచ సంపన్నులు $9,35,000 కోట్ల ఒక్క రోజులో కోల్పోయారు. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ $173,000 కోట్ల నష్టపోయాడు. చైనీస్ ఏఐ మోడళ్లను హువాంగ్ అస్సలు ఇష్టపడరని చాలామంది అనుకుంటారు. కానీ హువాంగ్ భిన్నమైన ఆలోచన వ్యక్తపరిచాడు. డీప్సీక్ ఏఐ టూళ్లను అద్భుతమైన పురోగతిగా హువాంగ్ పేర్కొన్నాడు. ఎందుకలా అన్నాడో డీప్సీక్ ఏఐ మోడళ్లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. డీప్సీక్ ఏఐ మోడళ్లకు ఎన్విడియా పాతతరం చిప్స్ ను ఉపయోగించారు. ఆ పాతతరం చిప్స్ తోనే లేటెస్ట్ గ్రేటెస్ట్ ఏఐ మోడళ్లను డీప్సీక్ అభివృద్ధి చేసింది. నిజానికి చైనాకు లేటెస్ట్ చిప్స్ ను విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధించింది. అందుకే డీప్సీక్ పాతతరం చిప్స్ ను ఉపయోగించుకుంటోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తక్కువ ఖరీదైన ఏఐ మోడళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎన్విడియా లేటెస్ట్ చిప్స్ లేకుండానే డీప్సీక్ ఏఐ మోడళ్లను తయారు చేయడం ఆందోళనకరమేనని నిపుణులు చెబుతున్నారు. పాతతరం చిప్స్ తో బలమైన ఏఐ మోడళ్లను డీప్సీక్ రూపొందించిందంటున్నారు. అయితే అమెరికన్ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, ఎన్విడియాతో పాటు ఇతర కంపెనీల స్థానాలను డీప్సీక్ మార్చలేదని అభిప్రాయపడుతున్నారు. స్టాక్ మార్కెట్లలో డీప్సీక్ ప్రభావం ఓవర్ రియాక్షన్ గానే అభివర్ణిస్తున్నారు. అయితే డీప్సీక్ ప్రభావం ఒక్క ఎన్విడియాకు ఒక్కటే కాదు, ఓపెన్ ఏఐ పైన పడుతుంది. చాట్‌జీపీటీని ఈ ఓపెన్ ఏఐ కంపెనీ తయారు చేసింది. ఓపెన్ ఐఏ సీఈఓ సామ్ ఆల్ట్మన్ డీప్సీక్ పై ప్రశంసలు కురిపించాడు. డీప్సీక్ R1 ఆకట్టుకునే మోడల్ అని ఆల్ట్మన్ తెలిపారు.
డీప్సీక్ కంటే మెరుగైన సరసమైన ధరకు తాము కూడా ఏఐ మోడళ్లను రూపొందిస్తామని ఓపెన్ ఏఐ ఈసీఓ చెప్పారు. నిజంగానే డీప్సీక్ కంటే ఓపెన్ ఏఐ బెటర్ మోడళ్లను తయారు చేయగలదా? ఒకసారి గణాంకాలను చూడండి. 52 కోట్ల రూపాయలతోనే డీప్సీక్ ఏఐ మోడళ్లను తయారు చేసింది. కానీ ఓపెన్ ఏఐ మాత్రం ఏటా 52,000 కోట్ల రూపాయలను ఏఐ కోసం వెచ్చిస్తోంది. సో చైనీస్ వర్షన్ ఏఐ మోడళ్లు చాలా తక్కువ వ్యయంతోనే వస్తున్నాయి. దీనికి తోడు డీప్సీక్ ఏఐ మోడళ్లు వినియోగదారులకు ఉచితంగా లభిస్తున్నాయి. కానీ చాట్‌జీపీటీ మాత్రం నెలకు 1,731 రూపాయలను వసూలు చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే వినియోగదారులు ఉచితంగా లభించేదాన్నే ఇష్టపడతారు. లక్షల మంది ఇప్పుడు డీప్సీక్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అమెరికాలో హైయెస్ట్ రేటెడ్ ఫ్రీ యాప్గా డీప్సీక్ నిలుస్తోంది. కానీ ఉచితంగా లభిస్తుందన్న ఈ యాప్ నుంచి ప్రమాదం కూడా ఎక్కువగా పొంచి ఉంది. తాజాగా డీప్సీక్ సైబర్ దాడికి గురైంది. దీంతో రిజిస్ట్రేషన్లను కంపెనీ పరిమితం చేసింది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు 2 గంటలు పట్టింది. తాజా సైబర్ దాడిని భారీ దురుద్దేశపూర్వకమైనదిగా డీప్సీక్ వెల్లడించింది. అయితే ఈ దాడికి సంబంధించి డీప్సీక్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ దాడి జరిగిన టైమింగ్ పలు సందేహాలకు తావిస్తోంది. ఈ సైబర్ దాడులకు దిగింది ఎవరో నిర్ణయించడంలో ఇంటర్నెట్ సమయాన్ని వృధా చేయలేదు. డీప్సీక్ పై సైబర్ అటాక్ చేసింది అమెరికానేనని చాలా మంది సోషల్ మీడియాలో నమ్ముతున్నారు. కుట్ర సిద్ధాంతాలు పక్కన పెడితే లోతైన పరిశోధనకు మార్గం ఉంది. కొత్త ఆవిష్కరణలు ఎప్పుడు వేల కోట్ల డాలర్లతోనే రావాల్సిన అవసరం లేదు. ఏదేమైనా మ్యాగ్నిఫిసెంట్ 7 ఇప్పటికీ మార్కెట్లను చెలాయిస్తున్నాయి. కానీ వాటికి భవిష్యత్తులో కష్టాలు తప్పవని మాత్రం తెలుస్తోంది. డీప్సీక్ ఏఐ మోడళ్లతో తాజాగా స్టాక్ మార్కెట్లు షేక్ అవ్వడంతో బిగ్ కంపెనీలకు ఓ సంకేతమవ్వచ్చు. ఇక నుంచి భారీ టెక్ విప్లవం సిలికాన్ వ్యాలీ నుంచి రాకపోవచ్చు. సిలికాన్ వ్యాలీలో సరుకు అయిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటుండడం విశేషం.